ఫ్రెండ్స్, ఇడ్లీ అండి, పల్లీల చట్నీ. అంతకన్నా ముందు మీకు ఒక మాట చెప్పాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం ఎదగాలంటే దేవుడి సాయం ఒకటి తీసుకోవాలి. మనుషుల సాయం ఎన్నిటికీ పనికిరాదండి. మనం బాగుపడుతుంటే కూడా వచ్చేవాళ్ళు కూడా తక్కువ. మన కష్టం మనం తిన్నా కూడా వచ్చేవాళ్ళు ఉండరు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కాబట్టి. ఏదైనా ఉంటే కష్టం ఉన్నా, బాధ ఉన్నా, కన్నీళ్ళు ఉన్నా, ఏదైనా సంతోషం ఉన్నా, మనకు డబ్బున్నా ధనం ఉన్నా దేవుడికి చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? తండ్రి, నువ్వు నాకు ఈరోజు నాకు ఇది ఇచ్చినావు, నువ్వు తప్ప నాకు ఎవ్వరు తోడలేదు తండ్రి అని దేవుడి దగ్గర మన కష్టం చెప్పుకోవాలి. ఏదైనా కష్టం వచ్చిందంటే దేవుడి దగ్గర మన కష్టాలు చెప్పుకోవాలి. సొంత మనుషులకు కానీ బయట వాళ్ళకి కానీ మన కష్టాలు చెప్పుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయంలో మేము చాలా ఇప్పుడు కష్టాల్లో ఉన్నాము. ఎందుకు చెప్తున్నానంటే, మేము చాలా బాధపడుతుంటే మాకు కన్నీళ్ళు చూస్తారే కానీ మమ్మల్ని దగ్గరకు తెచ్చి ఓదార్చే వాళ్ళు ఎవ్వరు లేరండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను బాధకు తట్టుకోలేక ఈరోజు మీతోటి నేను పంచుకుంటున్నాను, టిఫిన్ చేసుకుంటూ చెప్తున్నానండి. నేను చెప్పేది ప్రతి ఒక్కటి అక్షరాల నిజమండి. నిజంగా ఇప్పుడు ఈ రోజు వరకు మేము చాలా చాలా అంటే చాలా కష్టాలలో, చిక్కులలో, బాధలలో అన్నిట్లో మేము ఇప్పటి నుంచే ఉంటున్నాం. కాకపోతే కొన్ని చెప్పానండి, పర్సనల్ విషయాలు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. మనం బంగారం చేయించుకున్నా, మనం ఒక ఇల్లు, చిన్న ఇల్లుపాటి ఇల్లు కొనుక్కున్నా, మనలా బాగుపడితే అయ్యో పాపం బాగుపడాలి, పాపం అమ్మాయి దిక్కు లేనిది, దేశ లేనిది, భర్త లేనిది, మంచిగా ఉండాలి అనే వరకు చెప్తే మనకు శుభం జరుగుతుందండి. మన గురించి అసూయపడే వాళ్ళు చెప్తే మాత్రం మనకు అశుభం కలుగుతుందండి, నష్టమే జరుగుతుంది. మనలో బాగుపడాలనుకున్నతోటి, మనం సంతోషంగా ఉండాలతోటి, మన కష్టాల్లో ఉండకుండా పాపం మంచిగా ఉండాలి అని మన గురించి మన మేలు కోరినతోటి మన పర్సనల్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎప్పుడు కష్టాలలో ఉంటామా, మనం ఎప్పుడు బాధలలో ఉంటామా, వీళ్ళు ఎప్పుడు చెడిపోతారా అని చూసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్పకూడదండి. నేను చెప్పాల్సింది ఇది ఒక్కటే ఫ్రెండ్స్. టిఫిన్ చేసుకుంటాను చెప్తున్నాను. అది ఎవరైనా సరే, అన్నయ్య కానీ, తమ్ముడే కానీ, చెల్లె కానీ, అక్కయ్య కానీ, ఎవరైనా సరే, తోటికోడళ్ళే కానీ, మరుదులే కానీ, బావలే కానీ, ఎవరికైనా వాళ్ళు ఏంటంటే మనం నాశనాన్ని కోరుకునేటోళ్ళకి మనం అసలు మన విషయాలు చెప్పకూడదండి. కడుపులో ఎన్ని కష్టాలు ఉన్నా మన కష్టాలు కన్నీళ్ళుగా రాకోకుండా మనం కన్నీళ్ళ దగ్గర రానియకూడదు. మన కష్టాలు మన కడుపులో ఉంచుకోవాలి, మన బాధలు మన కడుపులో ఉంచుకోవాలి. భగవంతుడికి ఒక్కడికే చేతులు జోడించి, తండ్రి నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, నేను లేనిదని ఆయనకు చెప్పుకోవాలి. తీర్చేవాడు